అందరికీ నమస్కారం. మనం రోజూ వాడే చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ అసలు అంత తెలివిగా ఎలా పనిచేస్తున్నాయి అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ మ్యాజిక్ వెనుక ఒక బ్లూ ప్రింట్ ఉంది. దాని పేరే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. ఈరోజు మనం దాని కథేంటో చాలా సింపుల్గా తేలికగా తెలుసుకుందాం. ఈ కథంతా మొదలైంది 2017లో. గూగుల్ బ్రెయిన్ టీమ్ జస్ట్ ఒక 8 పేజీల రీసెర్చ్ పేపర్ను రిలీజ్ చేసింది. దాని టైటిల్ ఏంటంటే అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఈ ఒక్క పేపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ గమనాన్నే పూర్తిగా మార్చేసింది. అవును, చరిత్రనే మార్చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవేళ ఈ పేపర్ గనక రాకపోయుంటే ఈరోజు మనం వాడుతున్న చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్ ఇలాంటి ఏ ఏఐ మోడల్ కూడా ఉండేది కాదనమాట. అంటే అంతలా ఇది ఏఐ ప్రపంచంలో ఒక కొత్త శకానికి, ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అయితే ఇంత పెద్ద విప్లవం రాకముందు ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ పరిస్థితి ఏంటి? అవి అసలు ఎలా పనిచేసేవి? ఆ పాత పద్ధతిలో ఉన్న సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్ఫార్మర్స్ రాకముందు రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, షార్ట్గా ఆర్ఎన్ఎన్లు అనేవి ఉండేవి. సరే, ఇవి ఏం చేసేవంటే ఒక వాక్యాన్ని చదివేటప్పుడు ఒక పదం తర్వాత ఇంకో పదం అలా సీక్వెన్షియల్గా ప్రాసెస్ చేసేవి. దీనివల్ల అవి చాలా చాలా నెమ్మదిగా ఉండేవి. కాని వాటికున్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? మతిమరుపు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక పెద్ద వాక్యం ఉందనుకోండి. ఆర్ఎన్ఎన్ ఏం చేస్తుందంటే ముందు మొదటి పదం, తర్వాత రెండో పదం అలా ఒక్కొక్కటిగా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. పాపం అలా వాక్యం చివరికొచ్చేసరికి స్టార్టింగ్లో ఏముందో దానికి దాదాపుగా గుర్తుండదు, మర్చిపోతుంది. సో ఈ పాత ఆర్కిటెక్చర్తో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవే అనమాట. ఒకటి, వాక్యం మొదట్లో ఉన్న పదాలకి, చివరలో ఉన్న పదాలకి మధ్య కనెక్షన్ని అర్థం చేసుకోలేకపోవటం. 2, చాలా స్లోగా ఉండటం. 3, వీటికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా కష్టం. ఖచ్చితంగా వీటన్నింటికీ ఒక మంచి సొల్యూషన్ కావాల్సొచ్చింది. ఆర్ఎన్ఎల్లు ఎదుర్కొన్న సమస్యలున్నాయి కదా, వాటన్నింటికి సమాధానంగానే మన హీరో ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ వచ్చింది. ఇది చాలా వేగవంతమైన, ఇంకా చాలా తెలివైన పరిష్కారం. అస్సలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ట్రాన్స్ఫార్మర్ సాధించిన అతిపెద్ద బ్రేక్ త్రూ ఏంటంటే, ఇది వాక్యంలోని పదాల్ని ఒక్కొక్కటిగా కాకుండా వాక్యంలో ఉన్న అన్ని పదాల్ని ఒకేసారి, అంటే ప్యారలల్గా ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్ వల్లే ఇవి ఇంత వేగంగా, ఇంత శక్తివంతంగా తయారయ్యాయి. ఏ ట్రాన్స్ఫార్మర్లలో స్థూలంగా 3 రకాలున్నాయి. మొదటిది ఎన్కోడర్ ఓన్లీ మోడల్స్. ఇవి బర్ట్ లాగా టెక్స్టును బాగా అర్థం చేసుకోవడానికి వాడతారు. రెండవది డీకోడర్ ఓన్లీ, మనం వాడే చాట్ జీపీటీ లాంటివన్నమాట. ఇవి కొత్త టెక్స్టును జనరేట్ చేస్తాయి. ఇక మూడవది ఎన్కోడర్ డీకోడర్. ఇవి ట్రాన్స్లేషన్, సమ్మరైజేషన్ లాంటి పనులకు ఉపయోగపడతాయి. సరే, ఇంతకీ ఈ ట్రాన్స్ఫార్మర్ ఎలా పనిచేస్తోంది? ముఖ్యంగా దీని సక్సెస్కి కారణమైన అటెన్షన్ మెకానిజం అనే కాన్సెప్ట్ ఏంటి? దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనందరికీ బాగా ఇష్టమైన క్రికెట్ నుంచి ఒక ఎనాలజీ తీసుకుందాం. రెడీనా? పాత ఆర్ఎన్ఎన్ పద్ధతి ఉంది కదా, దాన్ని ఒక మ్యాచ్కి ఒక్కడే కామెంటేటర్ ఉన్నట్టు ఊహించుకోండి. అతనేం చేస్తాడు? బాల్ తర్వాత బాల్ చాలా నెమ్మదిగా వివరిస్తూ వెళ్తాడు. కానీ మన ట్రాన్స్ఫార్మర్ పద్ధతి అలా కాదు. ఇది ఏకంగా 10 మంది ఎక్స్పర్ట్ కామెంటేటర్ల టీం లాంటిది. అందరూ ఒకే బంతిని ఒకేసారి చూస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ 10 మంది కామెంటేటర్లు ఒకే విషయాన్ని చూడరు. ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఒకరు బ్యాట్స్మ్యాన్ స్టాండ్స్ ఎలా ఉందో చూస్తే, ఇంకొకరు బాల్ స్పీడ్, దాని స్వింగ్ను గమనిస్తారు. మరొకరు ఫీల్డర్ల పొజిషన్స్ను అనలైజ్ చేస్తారు. ఇంకొకరు ఆ మ్యాచ్ కాంటెక్స్ట్ ఏంటి, పాత రికార్డ్స్ ఏంటి అని చూస్తారు. అంటే అందరూ ఒకేసారి వేర్వేరు కోణాల్లో మ్యాచ్ను విశ్లేషిస్తున్నారన్నమాట. దీన్నే సింపుల్గా అటెన్షన్ మెకానిజం అంటారు. ఏ క్షణంలో ఏ కామెంటేటర్ మాట వినడం ఎక్కువ ఇంపార్టెంటో ఏఐకి తెలుసు. అది డిసైడ్ చేసుకుంటుంది. అంటే ఒకవేళ బౌండరీ వెళ్తే బంతిని చూసే కామెంటేటర్ మాట ముఖ్యం, వికెట్ పడితే బ్యాట్స్మెన్ని చూసే కామెంటేటర్ మాట ముఖ్యం. ఈ సామర్థ్యం వల్లే ట్రాన్స్ఫార్మర్లకు కాంటెక్స్ట్ అంత బాగా అర్థమవుతుంది. ఓకే, ఈ టెక్నికల్ కాన్సెప్ట్ అయితే బానే ఉంది. కానీ దీనివల్ల మన రియల్ లైఫ్లో వచ్చిన మార్పులేంటి? ఈ ఆర్కిటెక్చర్ మనందరికీ ఎందుకంత ముఖ్యం? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ వచ్చిన తరువాత ఏఐ మోడల్ సైజులు విపరీతంగా పెరిగిపోయాయి.
ఇక్కడ పారామీటర్స్ అంటే ఏంటో కాదు, మోడల్ యొక్క తెలివితేతలు, అది నేర్చుకున్న సమాచారాన్ని స్టోర్ చేసుకునే చిన్న చిన్న నాబ్స్ లాంటివన్నమాట. చూడండి, 2018లో బర్ట్కి 340 మిలియన్ల పారామీటర్స్ ఉంటే 2024 వచ్చేసరికి లామా 3కి 400 బిలియన్లకు పైగా ఉన్నాయి. ఎంత వేగంగా ఈ పెరుగుదలుందో గమనించండి. ఇక మనం రోజూ వాడే GPT-4 విషయానికొస్తే దాని పారామీటర్స్ సంఖ్య అక్షరాల సుమారు 1.7 ట్రిలియన్లు అని అంచనా. ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 12 సున్నాలు. ఊహించండి, ఆధునిక మోడల్స్ ఎంత భారీ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అయితే ఇంత పెద్ద సైజు వల్ల మనకు లాభమేంటి? ముఖ్యంగా కాంటెక్స్ట్ విండో పెరుగుతుంది. అంటే ఏఐ ఒకేసారి ఎంత టెక్స్ట్ను గుర్తుంచుకోగలదో ఆ కెపాసిటీ పెరుగుతుందన్నమాట. పెద్ద మోడల్స్ అయితే ఏకంగా పెద్ద పెద్ద పుస్తకాలను కూడా గుర్తుపెట్టుకోగలవు. కానీ సైజు పెరిగే కొద్దీ ఒక సమస్య కూడా ఉంది. కొన్నిసార్లు ఏఐ లేనిది ఉన్నట్టుగా తప్పుడు సమాచారమిస్తుంది. దీన్నే హాలిసినేషన్ అంటారు. ఇక సహజంగానే ఇంత పెద్ద మోడల్స్ని రన్ చేయడానికి అంచనాన కంప్యూటింగ్ పవర్, చాలా డబ్బు కూడా అవసరం. ట్రాన్స్ఫార్మర్ గురించి చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ అపోహ ఏంతో ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. ఈ అనాలజీతో విషయం చాలా క్లియర్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అనేది ఒక పెద్ద బిల్డింగ్ కట్టడానికి గీసిన బ్లూ ప్రింట్ లాంటిది. అంటే ఒక డిజైన్ మాత్రమే. ఆ బ్లూ ప్రింట్ను ఉపయోగించి ఇటుకలు, సిమెంట్కు బదులుగా టన్నుల కొద్దీ డేటాతో ట్రైనింగ్ ఇచ్చి కట్టిన అసలైన బిల్డింగే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లేదా LLM. అంటే GPT-4 ఒక పెద్ద ఆకాశహర్మ్యం అనుకుంటే గూగుల్ బర్డ్ ఇంకో పెద్ద ఆకాశహర్మ్యం. అవి వేర్వేరు బిల్డింగ్స్, వేర్వేరు కంపెనీలవి. కానీ ఆ రెండింటినీ కట్టడానికి వాడిన ఫౌండేషన్, ఆ డిజైన్, ఆ బ్లూ ప్రింట్ మాత్రం ఒకటే. అదే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న దాంట్లోంచి కీ టేక్అవేస్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఫస్ట్, 2017లో వచ్చిన అటెన్షన్ ఇస్ ఆల్ యూ నీడ్ పేపర్ ఏఐని మార్చేసింది. సెకండ్, పాత RNNలు చాలా స్లో, కానీ ట్రాన్స్ఫార్మర్లు ప్యారలల్ ప్రాసెసింగ్ వల్ల సూపర్ ఫాస్ట్. థర్డ్, అటెన్షన్ మెకానిజం వల్లే ఏఐకి ఏది ముఖ్యమో తెలుస్తుంది. ఫైనల్గా, చాట్ జీపీటీ లాంటి అన్ని మోడర్న్ LLMల వెనక ఉన్నది ఇదే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. మొత్తం కాన్సెప్ట్ని ఒక్క వాక్యంలో గుర్తుపెట్టుకోవాలంటే ట్రాన్స్ఫార్మర్ అన్నింటినీ ఒకేసారి చూస్తుంది. అందులో ఏది ఇంపార్టెంటో దానిపై ఫోకస్ పెడుతుంది. ఆ తర్వాత టెక్స్ట్ను ప్రాసెస్ చేస్తుంది. అంతే, ఈ ఒక్క వాక్యం గుర్తుంచుకుంటే చాలు. సో, ప్రపంచాన్ని మార్చేసిన ఈ బ్లూ ప్రింట్ కథ ఏంటో మనకిప్పుడు అర్థమైంది. మరి ఈ బ్లూ ప్రింట్తో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అద్భుతాలు గట్టబోతున్నారు? ఆలోచిస్తే చాలా ఆసక్తిగా ఉంది కదా.